ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఉపకాయంపై విజయం అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమంలో 76వ రహస్యంగా లావున్న వారికి ఆసనాలు చేసే మేలు గురించి తెలుసుకోబోతున్నాం. సహజంగా బరువు తగ్గించుకోవటానికి అనేక రకాల మార్గాలైన వ్యాయామ ప్రక్రియలు ఉన్నాయి. వాకింగ్, ఎక్సర్సైజులు, జిమ్, ఏరోబిక్స్, స్విమ్మింగ్, ఆటలు, ఇవన్నీ ఒక రకంగా శరీరం మీద పనిచేస్తే ఒక్క ఆసనాలు మాత్రమే శరీరం మీద భిన్నంగా పనిచేస్తాయి. ఈ ఆసనాలు అనేవి శరీర బరువుని కొవ్వుని కరిగించి సరైన షేపుకు తెచ్చుకోవటానికి చక్కగా ఉపయోగపడతాయని చాలామందికి తెలియదు. మీలో ఎక్కువ మందికి ఒక సందేహం ఉంటుంది, మాకింత బొజ్జుంది, మేమింత లావున్నాం, అసలు మాకు ఆసనాలు ఎలా అందుతాయి, ఎలా వంగుతాయి, అసలు మాకు కింద కూర్చోవడానికే సరిగా రాదు, పడుకోవడానికే సరిగా రాదు, మేము ఎలా చేయగలుగుతామని డౌట్ పడుతూ ఉంటారు. ఆసనాల్లో పూర్తి స్థితి ఆసనం వేస్తేనే ఫలితం వస్తుంది అనుకుంటారు అందరూ. సన్నగా ఫ్లెక్సిబిలిటీ ఉన్న వారికి పూర్తి స్థితిలోనే భంగిమ పెడితేనే ఫలితం వస్తుంది. లావున్న వారికి ఎక్కడ వరకు వంచగలిగితే, ఎక్కడ వరకు అందితే అక్కడ వరకు ఆసనం చేసినా, సన్నటి వారు పూర్తి ఆసనం వేసినప్పుడు ఎలాంటి ఫలితం పొందుతారో, లావున్న వారు సగభాగం ఆసనం చేసినా, కొంతవరకు ఆసనం వచ్చినా ఫలితాన్ని పొందగలుగుతారు. ఎందుకంటే ఏరియా ఎక్కువ ఉంది కాబట్టి ఆ కొంచెం ఒత్తిడికి అక్కడ కొవ్వు కరగటం వాళ్ళకి స్టార్ట్ అవుతుంది అనమాట. అంచేత ఆసనాల్లో ఉన్న గొప్పతనం అది. ఏ భాగానికి ప్రత్యేకించి లాభం మనం పొందాలి అంటే ఆ భాగానికి ఆసనం ఒకటి స్పెషల్గా ఉంటుందన్నమాట. అంటే మనకి బరువు అనేది కింద నుంచి పై వరకు అన్ని భాగాల్లో ఉంటుంది. అన్ని భాగాల్లోనూ కొవ్వు కరగాలి, అన్ని భాగాలు తగ్గాలి. అలాంటప్పుడు మనకి ఏ పార్ట్ తగ్గాలంటే ఆ పార్ట్కి ఆసనాలు ఉంటాయని మీకు తెలియదు కదా. ఈరోజు ప్రత్యేకంగా వాటిని చూపించబోతున్నాం అన్నమాట. జబ్బలు కొవ్వు కరగటానికి ఎవరైనా చేతులు ఇట్లా పెడితే లావుగొన్న వారికి ఇక్కడ వేలాడుతూ ఉంటాయి. అలాంటి వారు చేతికి అరవంకి పెట్టుకుని ఫంక్షన్కి రెడీ అయ్యి వెళితే ఎలా ఉంటుంది చెప్పండి? చక్కగా ఇక్కడ వరకు జాకెట్లు వేసుకుని జబ్బలు లూజ్గా ఉంటే అందంగా ఉంటాయా? అంచేత ఇక్కడ మంచిగా సన్నగా ఉంటే చూడముచ్చటగా అనిపిస్తాయి. ప్రతి స్త్రీ కూడా జబ్బలు లేకుండా సన్నగా ఉండాలని కోరుకుంటారు. శరీరం లావైనప్పుడు ఆ లావు తగ్గటంతో పాటు ఈ జబ్బలు కూడా తగ్గాలనుకుంటారు. మరి జబ్బలు తగ్గాలన్నా, ఇవి టైట్ అవ్వాలన్నా, వీటి షేప్ మంచిగా ఉండాలంటే ఈ భాగంలో కొవ్వు కరిగించడానికి బాగా ఉపయోగపడే ఆసనం గోముఖాసనం. ఇట్లా కాలు మీద కాలు వేసి కూర్చుని చేస్తే, గోముఖంగా కూర్చుని చేస్తే ఆసనం కానీ గోముఖాసనం అంటారు. ఇలా కింద కూర్చోవాలంటే తొడలు ఇంత లావు ఉన్నప్పుడు ఈ కాలు మీద కాలు ఎక్కదు, మరి అప్పుడు నాకు రాదు కదా అని మీరు అనుకుంటారు. అలాంటి వారికి చూడండి, ఇలా కూర్చుని చేసినా రావాల్సిన ఫలితం చేతులకు కాబట్టి మీరు ఇలా కూర్చోండి. కింద కూడా కూర్చోలేరా, కుర్చీలో కూర్చోండి, లేకపోతే స్టూల్ మీద కూర్చోండి, చేతులు వెనక్కి ఇట్లా పట్టుకోండి. ఇలా వస్తే పూర్తి స్థితి. మీకు అలా అందవు, కనీసం గుడ్డ పెట్టాను ఇట్లా పట్టుకోండి, ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు నాకు ఇట్లా పట్టుకుంటే ఎంత పెయిన్ వచ్చి ఎంత బాగా యాక్షన్ ఇక్కడ జరుగుతుందో, మీకు ఎంత దూరం ఉంటే నాకంటే ఎక్కువ పెయిన్ వస్తుంది, నాకంటే ఎక్కువ యాక్షన్ జరుగుతుంది. ఎందుకు? ఇక్కడ ఇంతంతలా ఉండేసరికి మరీ ఫోల్డింగ్లు ఎక్కువ అడ్డుపడి పెయిన్ ఎక్కువ వస్తుంది, స్ట్రెయిన్ ఎక్కువ అవుతుంది, రిజల్ట్ ఎక్కువ వస్తుంది. అందుకని ఒక ఆసనాన్ని సరిగా చేసే పద్ధతి అది. సులభ స్థితి కూడా ఇట్లా ఉంటుందన్నమాట. అందుకని జబ్బలు తగ్గాలంటే ఆసనం మీకు ఇది శ్రమ లేకుండా స్టూల్ మీద కూర్చుని చేయొచ్చు. రెండు పక్కలకి చేస్తాం, ఒకసారి ఇట్లా ఒకసారి ఇట్లా పట్టుకుని రెండు చేతులు ఎట్లా చేస్తే గోముఖాసనం రెండు పక్కలకి మంచి ఫలితం వస్తుంది అనమాట. మనకి ఏ చెయ్యి అయితే కింద పెడతామో ఆ చెయ్యికి ఫలితం వస్తుంది అనమాట. అది ఇంకొక ఆసనం చూస్తే, ఈ నడుము ప్రక్కలు తగ్గాలన్నా, పక్కన స్త్రీలకు ఉండే ముడతల కొవ్వు కరగాలన్నా ఈ ఆసనం పనికొస్తుంది అనమాట. దీన్ని వక్రాసనం అంటారు. ఇది ఎంత లావన్న ఎంత బజ్జున్న అందరూ చేయొచ్చు.
ఇట్లా చేసి ఇట్లా తిప్పినప్పుడు ఈ పక్క భాగం టైట్ అయ్యి ఆ భాగం అట్లా కరిగి అవకాశం ఉంటుందన్నమాట. అంటే బిగవటానికి తగ్గటానికి. అంటే ముఖ్యంగా ఇంత బాగా మీరు పక్కకు తిరగలేరు, కనీసం కొంత తిరుగుతారు. ఎంతవరకు వెళితే అంతవరకు. ఇక్కడ కండ అడ్డుపడింది అనుకోండి, బాగా ట్విస్ట్ అవ్వలేము. అలాంటప్పుడు కొద్దిగా తగ్గించేసిన ఫలితం వస్తుందన్నమాట ఈ ప్రక్క ముడతలు తగ్గడానికి. ఇది ఒక సైడ్. అలాగే ఈ నుంచోబెట్టిన కాలు చాపి ఆ కాలు నుంచోబెట్టి ఇంకో పక్కకు తిరిగితే రెండో పక్కకు వస్తుందన్నమాట. ఇవి నడుము పక్క ముడతలు తగ్గించే చక్కటి ఆసనం వక్కరాసనం. ఇది అర్ధమచ్చేంద్రాసనం. ఇది కూడా అంతే, నడుము పక్క ముడతలు తగ్గించే ఆసనం అనమాట. ఇది కొద్దిగా లావున్న వారికి కష్టం. ఇందాకటి ఆసనం చేసినా ఫలితం వస్తుంది. ఇంకొంచెం చేయగలిగే వారు ఇది కూడా చేయొచ్చు అనమాట. పూర్తి స్థితి ఇది సరైన స్థితి. బాగా అలా పట్టుకోవాలి. అంతవరకు రాదు, ఇట్లా కాలు మీద కాలు పెడతాం, ఈ చెయ్యి అంతవరకు వెళితే అంతవరకు అట్లా పెట్టి ఉంచవచ్చు అనమాట. ఈ భాగాలు తగ్గటానికి ఈ ఆసనం బాగా పనికొస్తుంది అనమాట. తొడలు తగ్గించే ఆసనం ఇది. ఇది కొద్దిగా కష్టం ఎక్కువ సహజంగా. మామూలుగా సుప్త వజ్రాసనం. వజ్రాసనం అంటే చూడండి, ముస్లిమ్స్ నమాజ్ చేసేటప్పుడు వజ్రాసనంలో కూర్చుంటారు. అలా కూర్చుని వెల్లకిలా పడుకుంటాం, సాఫ్గా పడుకోవటం వజ్రాసనంలో వెల్లకిలా. ఇప్పుడు తొడలు పిండేసినట్లు అవుతాయి. గుడ్డను తడిపి ఆరేసే ముందు మీరు పిండుతారే, మీ తొడలు అట్లా అయిపోతాయి. ఇప్పుడు అంత పోట్లు నొప్పులు. ఇక్కడ బాగా ఈ భాగంలో కదలికలు వస్తాయి అన్నమాట. అంటే ఈ భాగంలో కొవ్వుని కరిగించి ఈ భాగం బిగవటానికి బాగా ఉపయోగపడే ఆసనం అన్నమాట, సుప్త వజ్రాసనం. ఇప్పుడు సరైన వారికి ఇట్లా వస్తే ఇది మంచి స్థితి. బాగా లావు ఎక్కువ ఉన్నవారు, మీరు అంత రాదు, కనీసం తలకాయ ఇట్లా అనిచ్చినా ఇలా నేను పడుకున్నప్పుడు నాకు వచ్చే ఫలితం కంటే ఇలా మీరు చేసినా నాకంటే మీకు ఎక్కువ ఫలితం వస్తుంది. చూస్తే తలకాయ ఇంత గ్యాప్ వచ్చినా ఏమీ కాదనమాట, కానీ ఇక్కడ ఫలితం మాత్రం మీరు పొందొచ్చు. అంచేత ఇలా నాకు రాలేదని నిరుత్సాహపడక్కర్లే, ఎలా వచ్చినా మీరు ఫలితాన్ని పొందొచ్చు అనమాట. బాగా లావున్న వారి స్థితి ఇట్లా ఉంటుందన్నమాట చేస్తే. కొన్ని రోజులకి నిదానంగా ఇట్లా పడుకునే స్థితి మీకు వచ్చేస్తుంది అనమాట. అది తొడలు తగ్గించడానికి, ఈ భాగం గట్టిపడటానికి చాలా చక్కటి ఆసనం సుప్త వజ్రాసనం. చూడండి, ఏ పార్ట్ కావాలంటే ఆ పార్ట్కి అట్లాంటి ఫలితాన్ని ఇచ్చే ఆసనాలు అనమాట ఇవి. ఇది అందరికీ ముఖ్యమైన ఆసనం. పొత్తి కడుపు, బొడ్డు కింద భాగం పొట్ట తగ్గించే ఉత్తాన పాదాసనం. నేల నుంచి ఒక అడుగెత్తి మాత్రమే లేపి పాదాలను అట్లా ఉంచాలి. ఈ కాళ్ళ బరువు 20-25 కేజీలు ఉందనుకోండి, 20-25 కేజీలని బొడ్డు కింద భాగం పొట్ట కండరాలే అట్లా మోస్తాయి అనమాట. అందుకని ఈ భాగంలో కొవ్వు కరిగి పొట్ట మందం, కొవ్వు కరగటానికి బాగా అవకాశం ఉంటుందన్నమాట. ఇంతవరకు అడుగెత్తి లేపితే బాగా కష్టంగా ఉంటుంది. అడుగెత్తులో మీరు ఆపలేకుండా ఇబ్బంది పడుతుంటారు బాగా లావున్నవారు. అలాంటప్పుడు 2 అడుగుల ఎత్తులో లేపండి, 2.5 అడుగుల ఎత్తులో లేపి ఆపండి. నిదానంగా అడుగెత్తు వరకు తీసుకొచ్చి ఆపగలిగితే సరైన స్థితి. మీకు ఇక్కడ ఫలితం వస్తుంది. ఆ స్థితి వస్తే ఇంకా కరెక్ట్. అది రాను అట్లా మార్పు చేసుకోవచ్చు అనమాట. నౌకాసన్, పై భాగం పొట్ట తగ్గటానికి. కింద పొట్ట, పై పొట్ట. కొంతమందికి 2 పొట్టలు ఉంటాయి, ఏకంగా ఇక్కడి నుంచి ఇక్కడ కలిసిపోయి ఉంటుంది. అలాంటప్పుడు ఆ పొట్ట తగ్గాలన్నా ఇది బాగా పనికొస్తుంది అనమాట. నీళ్ల మీద పడవ తేలినట్లుగా ఈ ఆసనం. అంటే కాళ్ళు నేల నుంచి ఒక అడుగెత్తి లేపిన తర్వాత ఛాతీని కూడా లేపి ఇలా పట్టుకుంటాం. ఈ నౌకాసనానికి పై పొట్ట బాగా తగ్గుతుంది. ఇది ఎవరైనా చేయొచ్చు. ఇట్లా సపోర్ట్ కొంత ఉంటుంది, లేదా చేతులైనా గాలిలో పెట్టి వదిలేసేయచ్చు మనం. అసలు స్థితి ఇట్లా కూడా ఉంటుంది అనమాట. ఈ 2 పద్ధతులు ఎలా చేసినా మీకు ఫలితం వస్తుంది అనమాట. పై పొట్ట తగ్గించే ఆసనం. వీపు తగ్గించే ఆసనం భుజంగాసనం. చూడండి, వీపు భాగాన్ని కొవ్వు పట్టి ఇంతంత లావుని ఇక్కడ దాకా పట్టి ఉంటుంది కొవ్వు. అదంతా తగ్గాలంటే ఈ భుజంగాసనంలో చేతులు బొడ్డుకి ఇరువైపులా పెట్టాలి. ఇక్కడ పెట్టినప్పుడే వీపు భాగంలో యాక్షన్ జరుగుతుంది మనకి. అంచేత ఈ ఆసనంలో వీపు కొవ్వు కరిగించడానికి సరైన ఆసనం అన్నమాట ఇది. ఇప్పుడు చూడండి, ఎంత లావున్నా మీరు ఇట్లాంటివి చేసుకోవచ్చు ఇబ్బంది లేకుండా. అట్లాగే పిర్రల భాగం తగ్గించే ఆసనం ఇది శలభాసనం. శలభం అంటే మిడత కాళ్ళు లేపి ఆపినట్టు గాలిలో మనోట కాళ్ళు లేపి ఆపుతాం. అబ్బా చూడటానికి ఇంతే కదా, కాళ్ళు లేపటమే కదా అనుకుంటారు. మీరు పడుకుని లేపితే తెలుస్తుంది ఎంత కష్టమో. చూడటానికి మాత్రం ఈజీగా ఉంటుంది. ఇక చాలా స్ట్రెయిన్ అవుతాం ఈ ఆసనం చేయాలంటే. ఇట్లా లేవో కనీసం మీరు లేపుదామన్నా ఇక్కడి నుంచి ఇక్కడ కూడా లావు వారికి అసలు 2 కాళ్ళు కూడా లేవండి. ఒక కాలే లెగుస్తుంది చాలామందికి బాగా లావు అయినప్పుడు, ఎందుకంటే లేపలేము అట్లా పడుకొని.
అలాంటప్పుడు మీరు ఒక కాలు లేపి ఆపండి, తర్వాత ఈ కాలు పెట్టేసి ఇంకొక కాలు లేపి ఆపొచ్చు అనమాట. ఇట్లా శలభాసనం ఒక కాలుతో చేసిన మీకు పర్టికులర్గా వెనక భాగం తగ్గటానికి ఈ ఆసనం బాగా ఉపయోగపడుతుంది అనమాట. అట్లాగే జబ్బలు పిక్కలు తగ్గించడానికి ఆసనం, పిక్క భాగం దగ్గర వీటికి ధనురాసనం, బాణంలాగా శరీరాన్ని వంచే ఆసనం అనమాట. 2 కాళ్ళు అట్లా పట్టుకు చేస్తే సరైన స్థితి మీకు. 2 అందం, ఎందుకంటే ఇక్కడ కండ ఉండి వెనక్కి చేతులు పాదాలు పట్టుకుందామంటే అందకుండా అయిపోతుంది. అలాంటప్పుడు ఒక చేయి సపోర్ట్ తీసుకుని ఒక చేతితో కాలు పట్టుకుని మీరు అట్లా స్ట్రైట్ చేస్తే కూడా మీకు ఈ భాగాల్లో మార్పులు వస్తాయి అన్నమాట. ఇలాంటి సులభ స్థితి కూడా బాగా లావున్న వారికి ఇట్లా చేసినా ఫలితం వస్తుంది. ఇప్పుడు ఈ కాలు మళ్ళీ కింద పెట్టేసి ఆ చేయి కింద పెట్టి ఇది పట్టుకుంటారు, అట్లా రెండోసారి మళ్ళీ చేస్తే ఫలితం వస్తుంది. కొన్ని రోజులకి ఇట్లా 2 చేతులు అంది అసలు స్థితి మీకు వస్తుంది అనమాట. ఇప్పుడు చూశారు కదా, ఏ భాగం మీద మనం కొవ్వు కరిగించాలన్నా ఆ భాగంలో లావుని తగ్గించాలన్నా ఆసనాలు స్పెషల్గా ఉంటాయి. మన ఎవరిని చూసినా పిక్కలు, తొడలు, పొట్ట, నడుము, వీపు, జబ్బలు ఇవే కదా లావు ఉండేది. చూడండి, అన్ని భాగాలకు ముఖ్యమైన ఆసనాలు అనమాట. ఇప్పుడు నేను ఇలాంటి ముఖ్యమైన ఆసనాలు లావు తగ్గటం గురించే ప్రత్యేకించి ఆసనాల పుస్తకం రాయటం జరిగిందనమాట. అంటే కేవలం అందరూ అనేక రకాల ఆసనాలు ఇస్తారు, అందరూ ఉపయోగపడేవి అన్నీ చేయలేరు కాబట్టి ముఖ్యమైన ఆసనాలను నేను ఇస్తే బాగుండని ఇలాంటి వాటిని అందించడం జరిగిందనమాట. అందుకని బాగా లావు ఉన్న వారి ఆసనాలు చేస్తే చక్కటి ఫలితాన్ని కూడా మీరు పొందగలుగుతారు. ఇక లావున్న వారికి ఆసనాలు కలిగించే మేలు ఏమిటి, లాభాలు ఏమిటి? ఇతర వ్యాయామాల్లో కలగని లాభం ఆసనాల్లో మాత్రం వచ్చేది ఒక్కొక్కటే మీకు వివరిస్తాను. మొదటిది, మోకాళ్ళ మీద మడం మీద భారం పడకుండా బరువు తగ్గొచ్చు. ఇది అతి ముఖ్యమైన విషయం. మీరు 100-120 కేజీలు ఉన్నారు, మీరు బరువు తగ్గాలి. డాక్టర్ నడవండి, ఆటలాడండి, లేకపోతే వ్యాయామాలు చేయండి, ఎక్సర్సైజ్ చేయండి అంటే నుంచుని చేయాలంటే ఈ బరువు అంతా మోకాళ్ళ మీద పడుతుంది, మరం మీద పడుతుంది. నొప్పులు ఎక్కువ వస్తాయి ఏ వ్యాయామం చేయాలని నడవాలన్నా. అందుకే నడవకపోతే వ్యాయామాలు చెప్పితే తగ్గం, చేద్దామంటే నొప్పులు. ఏం చేయాలి ఇప్పుడు? అలాంటి వారికి పడుకోబెట్టి ఆసనాలు చేయించి నొప్పులు లేకుండా బరువు తగ్గించే టెక్నిక్ ఆసనాలు అనమాట. ఇప్పుడు చూడండి, మీరు ఆసనం చేయాలి, ఇది సీటు తగ్గాలి, వెనక తగ్గడానికి చేస్తారు. మీ మోకాళ్ళ మీద బరువు పడదు, మడం మీద బరువు పడదు. అందుకని సులభంగా బరువు తగ్గించడానికి టెక్నిక్ అండ్ ఆసనాలన్నీ పడుకునో కూర్చునో చేస్తారు కాబట్టి మోకాళ్ళ మీద బరువు పడదు, మడం మీద బరువు పడదు. నేను ఇప్పుడు ఇన్ని ఆసనాలు చూపించాను చూడండి, మోకాళ్ళ మీద భారం లేదు, మడం మీద భారం లేదు. మీకు ఇంట్లో ఈజీగా ఆ నొప్పులున్న వారు కూడా నొప్పులు ఇబ్బంది తెలియకుండా వాటికి భారం కాకుండా బరువు తగ్గించే టెక్నిక్ ఆసనాలు అనమాట. రెండవ లాభం తీసుకుంటే ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు పొడుకన ఆసనాలు చేసి బరువు తగ్గొచ్చు. అంటే మడాల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఉన్న వారికి చాలా ఈజీ అనమాట ఇట్లాంటివన్నీ కూడా. అంటే ఈ భాగాలు గుండెకు కానీ ఇట్లాంటి ఏ అవయవాల మీద భారం పడకుండా చక్కటి ఫలితాన్ని ఇచ్చే టెక్నిక్ అనమాట మనకిది. మూడవ లాభం తీసుకుంటే ఆయాసం రాకుండా, గుండెకు భారం పడకుండా బరువు తగ్గొచ్చు. మామూలుగా లావన్న వారు నడవాలన్నా గుండె ఎక్కువ పని చేయాలి, ఆయాసం వస్తుంది. నడుస్తున్నా, ఏ పని చేస్తున్నా, ఆటలాడాలన్నా, ఏ వ్యాయామం చేయాలన్నా వీళ్ళు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వాలి. ఎందుకంటే ఇంత శరీరాన్ని మూవ్ చేసినందుకు అంత కష్టంతో చేయాల్సి వస్తుంది. అందుకని ఇవన్నీ ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంటారు. అదే ఆసనాలు అనుకోండి, ఆయాసం రాదు, గుండె మీద భారం పడదు. ఎందుకంటే శరీరాన్ని కదపకుండా కూర్చోబెట్టే పడుకోబెట్టి ఆసనాలు చేస్తున్నాం కాబట్టి. అంచేత అలాంటిది చక్కటి టెక్నిక్ ఇందులో ఉంటుందన్నమాట. నాలుగవ లాభం తీసుకుంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా ఇంట్లో ఉండి బరువు తగ్గొచ్చు. మీరు వాకింగ్ చేయాలా, బయటికి వెళ్ళాలి. ఇంక ఏ ఆసనాలు, ఏ వ్యాయామాలు చేయాలన్నా, లేకపోతే ఏదన్నా నలుగురితో పాటు ఆటలాడాలన్నా, ఏం చేయాలన్నా బయటకు వెళ్ళొచ్చు. ఎవరికైనా ఇది ఇంట్లో ఉండి ఈజీగా చేసుకోవడానికి చక్కటి టెక్నిక్ అనమాట. ఇంకొకటి మీద ఆధారపడకుండా చక్కగా చేసుకోవచ్చు అనమాట. అంటే ఇది మనకి ఎవరికి ఇష్టమైనట్టుగా వారు అనుకూలంగా చేసుకునే టెక్నిక్ ఉంటుందన్నమాట ఇందులో. అంచేత ఈ లాభం ప్రత్యేకంగా ఆసనాల వల్ల ఉంటుంది.
ఇంకొక లాభం తీసుకుంటే ఏ భాగంలో కొవ్వు కరగాలంటే ఆ భాగానికి ప్రత్యేక ఆసనం వేసే సదుపాయం ఒక ఆసనాల్లో ఉంటుంది. ఇప్పుడు మీరు వాకింగ్ చేస్తారు, రోజుకు 300 క్యాలరీలు మీరు బరువు కొవ్వు కరిగించవచ్చు వ్యాయామం ఆసనాలు చేసి లేకపోతే వాకింగ్ చేసి. కానీ బాడీ మొత్తంలో ఎక్కడ 1 కేజీ 2 కేజీలు మీరు బరువు తగ్గుతారు రోజుకు 300 చొప్పున ఒక నెల కష్టపడితే. కానీ ఇక్కడ మీకు పొట్ట ఎక్కువ ఉంది, పొట్టే తగ్గించుకోవచ్చు. కానీ వాకింగ్ చేస్తే పొట్ట తగ్గదు, బరువు తగ్గుతారు కానీ పొట్ట తగ్గదు. ఇంకొక వ్యాయామాలు ఆటలాడారనుకోండి, ఇంకో చోట తగ్గుతారు, మీకు ఎక్కడ ఎక్సెస్ ఉందో అక్కడే తగ్గదు మళ్ళీ. అది ఆసనాల్లో అనుకోండి, ఏ భాగంలో ఎక్సెస్ ఉంటే ఆ భాగంలో తగ్గించే టెక్నిక్ ఉంటుందన్నమాట. ఇది 6వ లాభం తీసుకుంటే అన్నిటికంటే ముఖ్యమైనది. వర్షం పడుతున్నా వాకింగ్ ఆగిపోతుంది, జాగింగ్ ఆగిపోతుంది, ఆటలు ఆగిపోతాయి, బయటకు జిమ్కి వెళ్ళాలి ఆగిపోతుంది. అదే ఆసనాలు అనుకోండి, మీకు ఏ ఇబ్బంది ఉండదు, ఇంట్లోనే కాబట్టి ఎప్పుడైనా చేసుకోవచ్చు. పైగా వాకింగ్ జాగింగ్కి బయటికి వెళ్ళాలనుకోండి, ఇంకొకళ్ళు తీసుకెళ్ళాలి, తెల్లవారుజామున వెళ్ళేటప్పుడు ఆడవారికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఒకవేళ లేటుగా లేచారు, బయటికి వెళ్ళడానికి కుదరదు, ఆ రోజు ఎగ్గొట్టేస్తారు. అది ఆసనాలు అనుకోండి, ఎప్పుడైనా చేసుకోవచ్చు అన్నమాట, ఎవరి మీద ఆధారపడకుండా చేసుకోవచ్చు. అందుకని శరీరానికి అసలు ఏమి ఇబ్బందులు కలగకుండా తేలిగ్గా చేసుకుని చక్కగా బరువు తగ్గించుకునే టెక్నిక్ అన్నమాట ఆసనాలు. అంచేత రోజు మీరు బరువు తగ్గాలంటే 1 గంటన్నర సేపు ఉదయం పూట ఆసనాలు చేసుకునే ప్రయత్నం చేయండి. కొన్ని రోజులకు బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరిగి అన్నీ పూర్తిగా వస్తాయి. మొదట్లో సగం ఆసనం వచ్చినా పార్షియల్గా వచ్చినా మీరు ఫలితాన్ని పొందగలుగుతారు. అట్లా క్రమేపీ ఆసనాలను వేస్తూ వెళితే బాడీ షేప్ చక్కగా మారుతుందన్నమాట. అధిక బరువును అరిగించే ఆసనాలు, అంగానికో ఆసనంతో అందమిచ్చే ఆసనాలు, ఈ శరీరంగాలన్నీ మంచి అందమైన షేపుల ఆకృతిలో తయారయ్యేట్టు బాడీ చేస్తుంది అనమాట. అంచేత ఇలాంటి ఆసనాలు మీరు మానకుండా చేయగలిగితే అధిక బరువుని కొవ్వుని కరిగించుకుని సరైన ఆకృతిలో మీ శరీరాన్ని మార్చుకోవడానికి వీలుంటుంది. మరి ఇలాంటి వ్యాయామాలను మీరు చక్కగా ఉపయోగించుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ, కేవలం ఆహార నియమాలే కాకుండా ఆహార నియమాలతో పాటు ఆసన ప్రాణాయామాలను కూడా మీరు అభ్యాసం చేస్తే శరీరం త్వరగా తగ్గడానికి అవకాశం ఉంటుందని తెలియచేస్తూ, 77వ రహస్యంగా బరువు బాగా తగ్గించే సూర్య నమస్కారాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాం. తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.